హే గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? ముందు షార్ట్‌లో చెప్పాను కదా! నా బర్త్‌డే పార్టీ ఇస్తున్నానని. అలా నేను నా ఫ్రెండ్ మా ఇంట్లోనే రెడీ అయ్యామనమాట. బర్త్‌డే అయిపోయి చాలా డేస్ అవుతుంది. కానీ పార్టీ మాత్రం ఇప్పుడు ఇస్తున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో వెళ్లి సబ్స్క్రైబ్ చేసేయండి. సో మేమైతే లాసెన్స్ బై కాలనీలో గిస్మత్ అరబిక్ రెస్టారెంట్‌కి వెళ్ళాము. ఈ రెస్టారెంట్ కోసం స్పెషల్‌గా ఏం చెప్పక్కర్లేదనుకుంటా. మాక్సిమం అందరికీ తెలుసు కాబట్టి ఇక నేను, మా చెల్లెళ్ళు, ఇంకా దివ్య నా బెస్ట్ ఫ్రెండ్. ఆ మెన్యూ చూడగానే అలా ఆర్డర్ చేసి కూర్చున్నాం. గిస్మత్‌కి మేము ఆల్రెడీ ఇంతకుముందు 3, 4 టైమ్స్ వచ్చాము బర్త్‌డే పార్టీస్‌కి. చెల్లి వాళ్ళైతే ఇదే ఫస్ట్ టైం దివ్యాని కలవడం. కానీ బాగా కలిసిపోయారు. ఆ లాస్ట్‌లో కూర్చుంది ఇద్దరు మా తమ్ముళ్ళనమాట. తర్వాత ఎక్కడ ఫేసులు పాడైపోతాయని ముందే కిందన ఫోటోస్ దిగేసి పైకొచ్చాం. దివ్య నాకు ప్రెజెంట్ బీటెక్ ఫ్రెండ్ అనమాట. ఇంకా వీళ్ళిద్దరు మా చెల్లెళ్ళు. రీసెంట్ గానే లాస్ట్ మంత్ వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్స్ అయ్యాయి. ఫుడ్ వచ్చే లోపు వీళ్ళు ఇలా స్నాప్లు తీసుకున్నారు బాగా. ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా తమ్ముడు వాళ్ళు కబుర్లు చెప్తూ. ఇక మేము 2 స్టార్టర్స్ ఆర్డర్ చేసాం. ఎప్పుడైనా బర్త్‌డే పార్టీ ఇవ్వాలి అనుకుంటే మీకు బాగా తెలిసిన రెస్టారెంట్, మీరు ఎక్కువ విజిట్ చేసే రెస్టారెంట్‌లోనే ఇవ్వాలి. ఎందుకంటే మీకు అక్కడ ఫుడ్ ఎలా ఉంటదో తెలుస్తది కాబట్టి. సో నేను అలానే అనుకోని గిస్మత్‌కొచ్చా. ఎందుకంటే ముందుగా 3, 4 టైమ్స్ వచ్చాం గదా! బావుంటది అని అనుకున్నాం. ముందొచ్చిన దానికంటే ఇప్పుడు టేస్ట్ అయితే చాలా మారిపోయింది. ఇక్కడ మన లేట్‌గా వచ్చిన గెస్ట్ ఉన్నారు శ్రీవారెడ్డి. పాపం తనొచ్చినప్పటికి స్టార్టర్‌లన్నీ అయిపోయి బిర్యానీ ఒకటే మిగిలింది. లోపల అలా ఫుడ్ తినేసి బిల్ కట్టేసి బయటకొచ్చి ఇలా ఫోటోలు దిగాము. మేమక్కడ లోపల ఫుడ్ తినే టైం కన్నా బయట ఫోటోలు దిగిన టైమే ఎక్కువ. గ్రూప్ ఫోటోస్, సోలో ఫోటోస్ తీసేసుకొని ఐస్ క్రీమ్ కావాలి అని మా చెల్లెలు గోల పెడితే ఐస్ క్రీమ్‌కి వెళ్ళడానికి ప్లాన్ ఏస్తున్నాం ఎక్కడికి వెళ్ళాలని. ఇంకేం ఆలోచించకుండా హ్యావ్‌మర్‌కి వచ్చేసాం. ఇన్ని ఆప్షన్స్ ఉంటే అక్కడ ఏం తినాలో వాళ్ళకేం అర్థం కావట్లేదు. నేనైతే మాక్సిమం అక్కడున్న ఫ్లేవర్స్ అన్నీ టేస్ట్ చేస్తాను. ఐస్ క్రీమ్స్ అంటే నాకు అంత ఇష్టం. దివ్య దూరం వెళ్ళాలి. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా అక్కడ దివ్యకి చెప్తున్నా ఇది తీసుకో, అది తీసుకో ఐస్ క్రీమ్‌లో అది టేస్ట్ చెయ్ అని. ఇంకా దివ్య అందరికీ బాయ్ చెప్తుంది ఇక్కడ. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న శ్రీవ. నేను అక్కడ చెప్తున్నా నా సబ్స్క్రైబర్స్ కూడా బాయ్ చెప్పు అని. ఇంకా దివ్యాని అలా పంపించేసి మళ్ళీ మేము లోపలికొచ్చి ఐస్ క్రీమ్ తిన్నాము. ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంతే ఈ వీడియోకి. బాయ్ బాయ్.